హాయ్ అందరికీ. చాలా రోజుల తర్వాత మా మామయ్యనైతే చేపలు పట్టి మా కోసం అయితే పంపించిండు అనమాట. అంటే విలేజ్లో పడతారు కదా, అట్లా పట్టేసి మా కోసం అయితే పంపించిండు. ఇక వాటినైతే కొన్ని ఫ్రై చేసి అలాగే కొన్నినైతే కర్రీ చేస్తున్నాను అనమాట. నేను సింపుల్గా టేస్టీగానైతే ఇలా ట్రై చేస్తా. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ముందుగా కొద్దిగా జీలకర్ర అలాగే మెంతులు కొద్దిగా ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని కావాల్సినన్ని ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఆ మెంతుల పొడితో పాటు ఈ ఉల్లిగడ్డను కూడా వేసుకొని మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఫిష్ కర్రీ ఎలా చేస్తామనుకుంటున్నామో అందులో ఒక బగోని తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెము వేగిన తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ మెంతుల పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము అలాగే పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ కారం ఇప్పుడు అందులోకే చేప ముక్కలను అన్నిటిని వేసుకొని ఆ కారం మొత్తం చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఆ కారం అంతా ముక్కలకు పట్టేలాగా కొద్దిసేపు అలానే వదిలేయాలి. ఆ తర్వాత అందులోకే చింతపులుపు పోసుకోవాలి. మీ రుచికి సరిపడినంత. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఆ రసం అంతా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులోకే కరివేపాకు అలాగే ఫిష్ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే స్పూన్తో కాకుండా ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత దించేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది అనమాట. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ముక్క నీచు వాసన కూడా రాదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి ఈ చేపల పులుసు వండిన రోజే కాకుండా నెక్స్ట్ డే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.